తిరుమల తిరుపతి దేవస్థానంలో రాకాస చిత్ర బృందం పాల్గొన్నారు. ఈ నేపథ్యంలోనే స్వామివారి ఆశీస్సులు తీసుకున్నారు. వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో నిర్మాత నిహారిక కొనిదెల నటీనటులు సంగీత శోభన్ వైఎన్ సారిక స్వామివారిని దర్శించుకొని మొక్కులు చెల్లించారు. ఈ సందర్భంగా స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు ఆశీర్వచనం అందజేసి శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందించారు. శ్రీవారి దర్శనం చేసుకొని వస్తున్నాం. చాలా చాలా అంటే నాకు చెప్పడానికి ఏం లేదు, ఎప్పుడు చాలా అద్భుతంగా జరుగుతుంది. ఆయన చూడడం, ఆయన దర్శించుకోవడం అనేది అది చేసుకున్న దర్శనం అయిన ప్రతిసారి అదేదో చాలా పెద్ద బ్లెస్సింగ్ లాగా ఫీల్ అవుతాను నేను. చాలా చాలా పాజిటివ్గా ఉందండి. మా సినిమా చాలా మంచిగా ఆడుతుంది. తర్వాత వచ్చి దర్శించుకోవడం అనేది ఆయన బ్లెస్సింగ్స్ మాతో అన్నట్లాగా అనిపిస్తుంది. సో చాలా చాలా మంచిగా అనిపిస్తుంది. థ్యాంక్ యూ. చాలా బాగా అవుతుందండి. ఇప్పటికీ 3 days అయింది రిలీజ్ అయ్యి. చాలా బాగా ఆడుతుంది. ఫ్యామిలీ ఆడియన్స్, పిల్లలు అందరూ చాలా బాగా చూస్తున్నారు సినిమాని. మేము తీసింది కూడా అందుకే, ఫ్యామిలీ అందరూ కలిసి ఎటువంటి ఇబ్బంది లేకుండా మంచిగా నవ్వుకుంటూ ఒక సినిమా చూడాలి అని తీయాలి అనుకున్నాం. అలాగే తీసాము. చిన్న చందమామ కథ లాంటిది. సో అందరూ చూస్తున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు. చాలా ఆనందంగా ఉంది. నమస్కారం అండి, నేను నయన్ సారిక. ఈరోజు దర్శనం చాలా బాగా జరిగింది అండ్ నాకు చాలా సంతోషంగా ఉంది ఇప్పుడు. అండ్ ఐ హోప్ దట్ వెంకటేశ్వర స్వామి బ్లెస్సింగ్స్తో మా మూవీ ఇంకా బాగా ఆడాలని కోరుకుంటున్నా. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అందరికీ ఇంత సపోర్ట్ చేసినందుకు. అండ్ జస్ట్ థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం అండి. గత వారం 10 రోజులుగా ఎగబడి తిరుగుతున్న ప్రమోషన్స్ పనిలో నేను నైట్ కూడా హోటల్ చేరేటప్పటికి 1 గంట అయింది. మళ్ళీ 3 గంటలకి లేచి రెడీ శ్రీవారి దర్శనానికి వచ్చాం. ఆ అలసటంతా లోపల 2 నిమిషాలు 1 నిమిషం ఎంతసేపు ఉన్నాం, అది మొత్తం అలసట బయటకు వచ్చేసింది. చాలా పాజిటివ్ అనిపించింది. మాకు అక్కడే అర్థమైపోయిందండి మా సినిమా హిట్ అని. ఆయన దర్శనానికి పిలిచారు, మాకు కుదిరింది, వచ్చాం. శ్రీవారి దర్శనం జరిగింది, చాలా బాగా జరిగింది. మాకు చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే ఇక్కడికి వచ్చిన తర్వాత సినిమా హిట్ కొట్టామని మాకు డైజెస్ట్ అయింది. దాని ముందు వరకు ఇంకా ఏం చేయాలనే ఈ టెన్షన్లోనే ఉండే. బట్ ఇక్కడ రాగానే కొంచెం మైండ్ అంతా కామ్ అయింది. శ్రీవారు చాలు బాగా కష్టపడ్డారు, ఇప్పుడు రిలాక్స్ అవ్వండి అనే ఒక మాట ఇచ్చారనిపించింది. సో వెరీ వెరీ హ్యాపీ. అండ్ నియర్ గారు చెప్పినట్టు మా సినిమా కూడా చాలా బాగా వెళ్తుందండి. కుటుంబాలన్నీ వస్తున్నారు, మళ్ళీ ఆడవాళ్ళు, పిల్లలు, ఫ్యామిలీస్ అందరూ కలిసి వచ్చి చూసే సినిమా, ఒక మంచి సినిమా తీసామని మాకు ఇప్పుడు రిలీజ్ అయింది. సో వెరీ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్. శ్రీవారి దర్శనం మళ్ళీ మళ్ళీ జరగాలని కోరుకుంటున్నాను నేను. ఇలా ప్రతి సినిమా మంచి సినిమా అవ్వాలి, అది హిట్ అవ్వాలి, ఆయన పిలవాలి, నేను వచ్చి చూడాలంతే. నమో వెంకటేశాయ. చాలా సంతోషంగా ఉందండి. మా రాకాస విజయోత్సవ యాత్రలో భాగంగా